మైనా స్టోరీస్. చూసావా అమ్మా, ఈ దేబ్రేస్ మొహం పెళ్లి కుదిరిందని ఎలా సంబరపడిపోతుందో. దీని మొహానికి తగ్గ సంబంధమే వచ్చిందిలేవే. అవునమ్మా, ఇక మీదట దీని జీవితం మొత్తం ఆ పల్లెటూరులో మట్టి పిసుక్కోవటమే. మరే, లేకపోతే దీని మొహానికి జమీందారీ సంబంధం కావాల్సొచ్చిందా? ఒకరదృష్టం మరొకరికి ఎప్పటికీ రాదు. అవునమ్మా, నాలాంటి అదృష్టం దీనికెలా వస్తుందిలే. అవునే, నీలాగా జమీందారీ సంబంధం దొరకాలంటే పెట్టి పుట్టాలి. అంత అదృష్టం దీనికెక్కడిది అని ఎగతాళి చేస్తారు. అఖిల బిక్కమొహం వేస్తుంది. మంచి ముహూర్తం చూసి గుడిలో ఆకాష్, అఖిల పెళ్లి జరిపిస్తారు. బంగారు తల్లి, ఏంటి నాన్నా? ఈ పెళ్లితో నువ్వు ఓ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు. ఇక మీదటైనా నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. అలాగే నాన్నా, మీరు కూడా టైంకి మర్చిపోకుండా మందులు వేసుకోండి. నా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు కూడా ఆనందంగా ఉండాలి నాన్నా అలాగేరా తల్లి. అని కూతురికి జాగ్రత్తలు చెప్తాడు సుందర్. అఖిల అత్తగారింటికి వెళ్ళిపోతుంది. భార్గవి కూడా తన అత్తగారింటికి వెళ్తుంది. అఖిల, ఆకాష్ ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, నేను పెద్దగా అందంగా లేకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు జీవితాన్నిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అఖిల. ఎన్నో సంబంధాలు చూశాం, కానీ నేను వ్యవసాయం చేస్తానని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. నాకు నీ మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది అని అనుకుంటారు. అఖిల ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పనంతా చేస్తుంది. తనకు అత్తారిల్లు దొరికేసరికి ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటుంది. అత్తగారు భూలక్ష్మి నిద్రలేచేసరికి ఇల్లంతా శుభ్రంగా ఉండటం చూసి చాలా సంతోషపడుతుంది. ఏమే, చూశావా మన కోడలు ఎంత పనిమంతురాలో? అవునయ్యా, మన కోడలు ఇకపై నాకు ఇంటి చాకిరీ తగ్గించింది. ఈ కాలంలో చాలామంది కోడళ్ళు ఎలా ఉన్నారంటే పుట్టింట్లో పని నేర్చుకోరు. అత్తారింటికొచ్చాక అత్తగారు నానా ఇబ్బందులు పడుతూ వాళ్లకి పని నేర్పించాల్సొస్తుంది. నాకైతే ఆ బాధ తప్పించింది మన కోడలు. అప్పుడే అఖిల కాఫీ తీసుకొచ్చి అత్తగారికి, మామగారికి ఇస్తుంది. ఏంటమ్మా కోడలా, వంటగదిలో నుంచి వాసన గుమగుమా వస్తుంది. ఏం టిఫిన్ చేస్తున్నావేంటి? సాంబార్ ఇడ్లీ చేస్తున్నా మావయ్యా. ఆహా, వాసనే ఇంత బావుంటే ఇక రుచి ఎంత బావుంటుందో. త్వరగా వడ్డించమ్మా. అలాగే మావయ్య అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది అఖిల. ఏమయ్యా, ఇన్నాళ్ళు మన అబ్బాయికి పెళ్లి కాలేదని చాలా బాధపడినా చివరికి మంచి కోడలొచ్చిందయ్యా. మన ఎదురుచూపులకి మంచి ఫలితం దక్కిందనుకో. అందుకే అంటారే, ఏం జరిగినా మన మంచికే అని. ఇట్లాంటి కోడలు మన ఇంటికి రావాలని రాసిపెట్టుంది. కాబట్టే ఇప్పటివరకు వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోయాయి. అవునవునయ్యా, ఆ మాట మాత్రం అక్షరాలా నిజమే అని అనుకుంటారు. మరోవైపు భార్గవి అత్తగారింట్లో బారెడు పొద్దెక్కే వరకు పడుకొనే ఉంటుంది. తీరిగ్గా నిద్రలేచి ఆవలించుకుంటూ తన గదిలో నుండి హాల్లోకి వస్తుంది. అక్కడ భార్గవి అత్తామామ ఉంటారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. ఇప్పుడు మార్నింగ్ ఏంటి? 1 గంటుంటే ఆఫ్టర్నూన్ అవుతుంది. అయినా ఈ వేళ వరకు పడుకోవటం సంసారం చేసే ఆడవాళ్ల లక్షణం కాదు. అంటే అత్తయ్య గారు, నాకు ఉదయాన్నే నిద్రలేచే అలవాటు లేదు. నేను మా ఇంట్లో కూడా ఇదే టైంకి నిద్రలేస్తాను. మీ ఇంట్లో అలవాట్లు మీ ఇంట్లోనే వదిలేయ్. మా జమీందారీ ఇంటి పద్ధతులే వేరు. ఇన్నాళ్ళు అంటే కొత్త కోడలివి కాబట్టి నువ్వెలా ఉన్నా ఏం చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక నుండి నువ్వు ఈ ఇంటి పద్ధతులు నేర్చుకొని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. పద్ధతులా? ఏంటవత్తయ్యా? రోజూ ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్లతో తలస్నానం చేసి పూజగదిలో దీపం పెట్టాలి. ఆ తర్వాత నీ చేత్తో నువ్వే స్వయంగా కాఫీ పెట్టి అందరికీ బెడ్ కాఫీలిచ్చి నిద్రలేపాలి. ఎవరెవరు ఏమేం తింటారో కనుక్కొని వాటిని దగ్గరుండి వండించాలి. అలా
ఇంటి పనులు, వంట పనులు, తోట పనులు అన్నీ దగ్గరుండి నువ్వే పనివాళ్లతో చేయించాలి. అమ్మో! ఇంత చెయ్యాలా? ఇందులో ఏముంది? ఈ పనులన్నీ నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి బాగా తెలుసుంటాయనే నిన్ను ఏరికోరి కోడలుగా చేసుకుంది. అంటే అత్తయ్య, నాకీ పనులు చేయటం చేతగాదు. మా ఇంట్లో మా అమ్మ నన్ను చాలా గారాబంగా పెంచింది. చేతకాపోతే ఇప్పుడు నేర్చుకో. అది కాదత్తయ్య, అయినా ఇవన్నీ నేనే ఎందుకు చేయాలి? ఈ ఇంటి పెద్ద కోడలుంది కదా, ఆవిడ్ని చేయమని చెప్పండి. ఈ ఇంటి పెద్ద కోడలంటే ఎవరనుకుంటున్నావు? నా మేనకోడలు. ఈ జమీనుకి మహారాణి. బోలెడు ఆస్తి కట్నంగా తెచ్చుకుంది. కాబట్టి తను ఇలాంటి పనులేమీ చెయ్యదు. మారు మాట్లాడకుండా ఇవన్నీ నువ్వే చెయ్యాలి. అర్థమైందా? అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. భార్గవి బిక్కమొహం వేస్తుంది. మరోవైపు సుందర్ కూతుళ్ల పెళ్ళిళ్ళు జరిపించి బాధ్యతలు తీరిపోవటంతో ఆనందంగా ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా సుందర్, చాలా ఆనందంగా కనపడుతున్నావు? అవునరా, ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా, ఇక నాకు సంతోషంగాక ఏముంది? నిజమేలే సుందర్, ఇలారా, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని స్నేహితులిద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ ఉంటారు. అఖిల ఇంటి పనులు, వంట పనులు అన్నీ పూర్తి చేసి భోజనం క్యారేజీలు సిద్ధం చేస్తుంది. ఆమె భర్తతో, ఏమండి, నేను రెడీ, వంట పూర్తయింది, ఇద్దరికి క్యారేజీలు కూడా కట్టాను, ఇక వెళ్దామా? ఎక్కడికాకిలా? మన పొలానికండి. పొలానికా? ఎందుకు? ఎందుకేంటండి, పని చేసుకోటానికి. నువ్వు పొలం పని చేయటం ఏంటాకిలా? నువ్వు ఇంటి కోడలివి. మన ఇంటిని, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో చాలు. అది కాదండి. చూడకిలా, మనకి చాలామంది కూలీలున్నారు. వాళ్లకి పని పురమాయించి వస్తాను. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. అవునమ్మా కోడలా, ఉదయం నుండి వద్దన్నా వినకుండా ఆ పని ఈ పని అని బోలెడు పని చేశావు. కాసేపు టీవీ చూద్దాంరా. ఇంతకీ నువ్వు ఏ సీరియల్ చూస్తావు? సరే అమ్మా, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను పొలం వెళ్ళొస్తాను. సరేరా, కూలీలకి పని పురమాయించి త్వరగా వచ్చేయ్. అలాగేనమ్మా అని ఆకాష్ వెళ్ళిపోతాడు. అలా అత్త, మామ, భర్త అఖిలని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. ఓ రోజు అర్ధరాత్రి భార్గవి భర్త బాగా తాగి ఇంటికి వస్తాడు. ఒసే బారు, ఎక్కడున్నావే? బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏంటండి ఇది, మీకు తాగుడలవాటుందా? ఆ, అవును, లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని ఉంటే ఆశ్చర్యమెందుకు? నాకు తాగేవాళ్లంటే అస్సలు ఇష్టముండదు. వెంటనే మానేయండి. నీకిష్టం లేకపోతే నువ్వు తాగబాకు, నేనెందుకు మానేయటం? అయినా ఒక్క తాగుడికే ఇలా అంటే నాకున్న మిగతా అలవాట్ల గురించి తెలిస్తే ఏమైపోతావో. మిగతా అలవాట్లా? ఏంటవి? ఒకటా రెండా చెప్పటానికి బోలెడున్నాయిలే. అయినా వచ్చినప్పటినుండి చూస్తున్నాను, మీరు ఖాళీగా తిరుగుతున్నారు తప్ప ఏ పని చెయ్యటం లేదే. పనా? పని చేయటం నా డిక్షనరీలోనే లేదు. ఓన్లీ ఎంజాయ్ చేయటమే. అప్పుడే అతని అన్న హాల్లోకి వస్తాడు. అవునరా, నువ్వెందుకు పని చేస్తావు? సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నారు కదా. అన్నయ్య, నువ్వా? నువ్వింకా నిద్రపోలేదా? నువ్వు పోనిస్తే కదరా, యూజ్లెస్ ఫెలో. ఏంట్రా ఈ గోల? నువ్వెన్ని తిట్టినా పడతాను గాని ఒక 1000 ఉంటే ఇవ్వన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా. చిచి, ఎప్పుడూ డబ్బు డబ్బు, ₹1 సంపాదించడం రాదు? ఇన్నాళ్ళంటే ఒంటరివాడివి, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇకనైనా బాధ్యత తెలుసుకోవా? అన్నయ్య, గోల పెట్టకు, తాగింది మొత్తం దిగిపోతుంది. చిచి, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఒసే బారు, అన్నం పెట్టమంటే ఇంకా పెట్టలేదేంటే? చిచి, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇలా తాగొస్తే నేను అన్నం పెట్టను. ఏంటే, నాకే ఎదురు చెప్తావా? అని భార్గవి చెంప చెళ్ళుమనిపిస్తాడు. ఆమె బిక్కమొహం వేసి ఏడుస్తూ ఉంటుంది. చూడు, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, వెళ్ళి తీసుకురాపో. డబ్బా? నా దగ్గర డబ్బుల్లేవు. ఏయ్, అబద్ధం చెప్పావో చంపేస్తా. నీ పుట్టింటి నుంచి నగలో డబ్బు తెచ్చి ఉంటావు కదా, అవి తీసుకురాపో. అవి నావి, నేనివ్వను.
ఇవ్వకపోతే వీపు పగలగొడతా జాగ్రత్త. అమ్మో వద్దు అని భయపడిపోయిన భార్గవి భర్తకి కొంత డబ్బు తెచ్చి ఇస్తుంది. అతను డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. తన భర్త ఓ పనికిమాలినవాడు, పోరంబోకు, తిరుగుబోతు అని ఆమెకి అర్థమవుతుంది. అంతా నా తలరాత. ఆ అఖిల చేసుకోవలసిన సంబంధాన్ని అనవసరంగా మధ్యలో దూరి ఏరి కోరి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాను. అసలు మా అమ్మననాలి అని బావురుమంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అసలు పని చేయటమే అలవాటు లేని భార్గవికి ఆ ఇంటి పనులు చూసుకోవటం చాలా భారంగా ఉంటుంది. పైగా ఆమె భర్త రోజూ కొట్టటం, తిట్టటం. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న నగలు, డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోతాడు. భార్గవి ఆ ఇంటికి జీతం లేని పని మనిషిలా మారిపోతుంది. రోజూ ఆమె భర్త డబ్బులు ఇవ్వమని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇక భరించలేని భార్గవి ఓ రోజు అత్తగారితో, అత్తయ్య, ఈ పనులన్నీ చేయటం నా వల్ల కాదు. పైగా రోజు డబ్బు కావాలని మీ అబ్బాయి నన్ను టార్చర్ చేస్తున్నాడు. మీరు ఇదంతా చూస్తూ ఉంటారే తప్ప మారు మాట్లాడరు. కాబట్టి ఈ ఆస్తిలో మా వాటా మాకిచ్చేయండి. మా బ్రతికేదో మేం బ్రతుకుతాం. ఏంటి ఆస్తిలో వాటా ఇచ్చేది? ఇదేమి మేము సంపాదించిన ఆస్తి కాదమ్మా వాటా ఇవ్వటానికి. ఇదంతా నా పెద్ద కొడుకు, పెద్ద కోడలిది. అదేంటి? పెళ్లి చూపులప్పుడు బోలెడు ఆస్తుందని చెప్పారు కదా. ఒకప్పుడు ఉన్నమాట నిజమే కాని అదంతా నీ మగుడు ఎప్పుడో హారతి కర్పూరం చేశాడు. పైగా వాడి అలవాట్ల గురించి తెలిసి పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఎలాగైనా వాడికి పెళ్లి చేయాలని అలా అబద్ధం చెప్పాం. అందుకే మా స్థాయి కాకపోయినా కొంచెం దిగివచ్చి నీలాంటి మధ్యతరగతి అమ్మాయిని కోడల్ని చేసుకున్నాం. మోసం, దగ, కుట్ర, నన్నింత మోసం చేస్తారా? చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా చేసేదేమీ లేదు. కుక్కిన పేనులా ఈ ఇంట్లో పడుండాల్సిందే అని అంటారు. చేసేదేమీ లేక భార్గవి ఆ ఇంటి పనులు చెయ్యటంతో పాటుగా భర్త పెట్టే బాధలు భరించటం అలవాటు చేసుకుంటుంది. కొన్నాళ్ల తర్వాత పండక్కి ఇంటికి రమ్మని చిత్ర, సుందర్ ఇద్దరూ వాళ్ళ కూతుళ్ళని పుట్టింటికి ఆహ్వానిస్తారు. భార్గవి ముతక చీర కట్టుకొని ఏడుస్తూ పండక్కి పుట్టింటికి వస్తుంది. చిత్ర భార్గవిని చూసి, ఏంటే ఈ చీర? నీ వాలకమేంటి అలా ఉంది? అత్తారింట్లో మహారాణిలా ఉంటావనుకుంటే బిచ్చగత్తెలా మారిపోయావేంటే? భార్గవి ఏడుస్తూ జరిగిందంతా తల్లికి చెప్పుకొస్తుంది. అది విన్న చిత్ర ఆశ్చర్యపోతుంది. బాధపడకమ్మా, నువ్వేడుస్తుంటే నేను చూడలేనే. నా చేతులారా నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను కదే అని చిత్ర కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత కాసేపటికి అఖిల ఖరీదైన పట్టుచీర కట్టుకొని సంతోషంగా పుట్టింటికి వస్తుంది. అఖిలని చూసి ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. నాన్నా, బంగారు తల్లి, ఎలా ఉన్నావురా? నాకేం నాన్నా, నేను చాలా బావున్నాను. మా అత్త, మామ, భర్త నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు అని అత్తగారింట్లో తనని ఎంత బాగా చూసుకుంటున్నారో వివరించి చెప్తుంది అఖిల. అది విని చిత్ర, భార్గవి ఈర్ష్యతో కుళ్ళి ఏడుస్తారు. చాలా సంతోషంరా తల్లి. నీ మంచి మనసుకి ఆ దేవుడు మంచే చేశాడు అని కూతురు అదృష్టాన్ని తలుచుకొని సంతోషపడతాడు సుందర్. నువ్వు చెప్పింది నిజమే చిత్ర. ఒకరి అదృష్టం ఇంకొకరికి ఎప్పటికీ రాదు. ఇందుకే అంటారేమో, చెరపకురా చెడేవని. మీకు తగిన గుణపాఠం చెప్పాడు ఆ దేవుడు అని అంటాడు. పండగ తర్వాత అఖిల సంతోషంగా తిరిగి అత్తారింటికి వెళ్ళిపోతుంది. భార్గవి ఏడుస్తూ అత్తారింటికి బయలుదేరుతుంది. చిత్ర బిక్కమొహం వేసి వెళ్ళిపోతున్న కూతుర్నే చూస్తూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.